అరే గేట్ ఓపెన్ చేసేసావు, జారా కనిపించట్లేదు ఇంట్లో. తిక్కుతుంది జారా, నిజంగా కనిపించట్లేదు ఇంట్లో, ఎక్కడికి వెళ్ళిపోయిందేమో కానీ. గేట్ మా చెల్లి అయితే ఇప్పుడే వచ్చింది స్టడీ అవర్ నుంచి. చాకోజారాకి డైలీ వాకింగ్ అయితే తనే తీసుకెళ్తుంది. సో వీళ్ళు కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నారు, మా చెల్లి కోసమే. హాయ్. అది రాగానే మా చాకోజారా అయితే తెగ ఫీల్ అయిపోతారు, బయటికి తీసుకెళ్తుంది కదా అని చెప్పి. సో దానికోసమే వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. అయిపోయిందా స్టడీ అవర్? సరే త్వరగా రా, చాకోజారాని బయటికి తీసుకెళ్దువా వాకింగ్కి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పాపం. ప్రసన్న, అరే గేట్ ఓపెన్ చేసేసావు, జారా కనిపించట్లేదు ఇంట్లో. అరే లేదురా, చూడరా ఒకసారి, జారా కనిపించట్లేదు అసలే. చిన్న బేబీస్ పెట్టింది, ఎప్పుడు వచ్చినా గేట్ అనేది వెయ్యవు ఎందుకు? అరే జారా అయితే కనిపించట్లేదురా, నీకు తెలుసు కదా అది పిల్లలు పెట్టిందని చెప్పి. అరే చూసాను రా, మొత్తం చూసే వచ్చాను. నువ్వు చూడు, వెళ్ళి ఒకసారి కిందకి వెళ్ళి చూడు జారా ఎక్కడుందో. అసలు మళ్ళీ బేబీస్ అరుస్తున్నాయి పాలకి. ఒకసారి చూడు కిందకి వెళ్ళి త్వరగా చూసిరావా ఉందో లేదో. ఒకసారి చూడు, గ్రౌండ్ వైపు చూడు, వెళ్ళిపోయిందేమో. తిక్కుతుంది జారా, నిజంగా కనిపించట్లేదు ఇంట్లో, ఎక్కడికి వెళ్ళిపోయిందేమో కానీ. గేట్ ఓపెన్ చేయగానే అది కిందకైతే వెళ్ళిపోతుంది జారా. లేదా అరే చూడు, కొంచెం ముందుకెళ్ళి చూడు. జారా అనే కాదు, ఇంట్లో రాక్సీ చాకో కూడా అలానే వెళ్ళిపోతారు. అదే భయం వీళ్ళతో, గేట్ ఓపెన్ చేసేది. ఎప్పుడు గేట్ అయ్యేది ఎందుకో మరి. ఎన్నిసార్లు చెప్పుంటాను, 100 సార్లు చెప్పుంటాను గేట్ వేయమని చెప్పి. ఎక్కడ కనిపించలేదా? చూడు కార్ షెడ్లో చూడు. లేదా యాక్చువల్గా మొన్న అక్కడ బేబీని పాతేం దాంది, అక్కడికి ఏమైనా వెళ్ళిపోయిందేమో అని చెప్పి చూడమంటున్నాను. అక్కడ ముందుకెళ్ళి చూడు, ఉందేమో. వీళ్ళిద్దరైతే ఉన్నారు, రాక్సీ ఉన్ను చాకో ఉన్నారు, బట్ అదైతే కనిపించట్లేదు ఇంట్లో. పాపం పిల్లలు అరుస్తున్నాయి, చాలాసేపటి నుంచి అరుస్తున్నాయి పిల్లలు. చూడు ఎవరింట్లో వెళ్ళిపోయిందేమో. స్మైలీ ఇంట్లో ఉందేమో చూడు, స్మైలీ దగ్గరికి వెళ్తుంది ఎప్పుడు. పాపం వెళ్ళి చూస్తుంది ఉందేమో అని చెప్పి. ఎక్కడికి వెళ్ళిపోయిందేమో మరి. పిల్లలు అయితే చాలా ఏడుస్తున్నాయి దాని పిల్లలు పాపం. డాగ్స్ అనేవి ఎక్కువైపోయాయి, అసలే అది బొమ్మలాగా ఉంటుంది కదా, చిన్నది కదా, ఏమైనా పట్టేసి ఉంటాయేమో. 30 మినిట్స్ నుంచి కనిపించట్లేదు జారా అనేది. లేదా ఎక్కడా? దాదా పైకి వెళ్ళిందేమో, చూద్దాం రమ్మి త్వరగా రా. ప్రజెంట్ అయితే పప్పీస్ దగ్గర లేదు జారా అనేది. నేను ఇల్లు మొత్తం వెతికాను, పాపం పప్పీస్ అనేవి అరుస్తున్నాయి, చాలాసేపు నుంచి అరుస్తున్నాయి పాలు కోసం. 30 మినిట్స్ నుంచి కనిపించట్లేదు జారా అనేది. లే మమ్మీ వచ్చేస్తుంది, మమ్మీ వచ్చేస్తుంది. దొరికిందా జారా? అరే సారీ ఏంట్రా, లోపల పిల్లలు ఉన్నాయి దానికి. అరే పెద్దమ్మకి తెలిస్తే తిట్టడం కాదురా, నువ్వు ఏడిస్తే కాదు. ఇప్పుడు పిల్లలకి పాలు ఎలాగా? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, ఏడిస్తే ఎలాగా? నీ ఏడుపు పక్కన పెట్టు, లోపల పిల్లలు ఏడుస్తున్నాయి, దానికి ఎలాగా పాలు? ఆల్రెడీ ఒకటి చనిపోయింది పాలు, అందుకే. ఇప్పుడు ఇది కూడా దానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందిరా. అందుకే నీకు ప్రతిసారి చెప్తాను, అరే వచ్చేటప్పుడు గేట్ వేసుకొని వెళ్ళు, ఇప్పుడు గేట్ వేసుకొని వెళ్ళు అని ఎందుకు అన్నిసార్లు చెప్తాను. ఇప్పుడు జారా అనేది కనిపించట్లేదు, ఎలా ఇప్పుడు చెప్పు దానికి? నువ్వే చూస్తున్నావు డైలీ ఆ పిల్లలు ఎంత అరుస్తున్నాయో ఏంటనేది చెప్పి. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే ఎలా రా? ఇప్పుడు ఎలా రా జారా ఎక్కడికి వెళ్ళిపోయిందో మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు జారా గురించి? ఇప్పుడు అలా డల్గా కూర్చుంటే ఎలా చెప్పు? సరే ఒకసారి పైకి వెళ్ళి చూడు, అది వాష్రూమ్ కానీ ఏమైనా వెళ్ళిందేమో, ఉంటే పర్లేదు, లేకపోతే మళ్ళీ మనకి ఇంట్లో వాళ్ళు తిడతారు ఖచ్చితంగా జారా కనిపించకపోతే. ఇప్పుడు ఎవరు తీసుకున్నారో ఏంటో అనేది మనం ఈవినింగ్ టైం అయిపోయింది, వెతకాలి దానికి. ఒకసారి చూసిరా, వెళ్ళి పైకి వెళ్ళి చూసుకొని రాపో ఉందో లేదా. అసలే వాష్రూమ్స్కి వెళ్తుంది కదా పైన, ఒకసారి చూడు, ఉంటే పర్లేదు. యాక్చువల్గా జారా ఎక్కడికి వెళ్ళలేదు, జారా ఇక్కడే ఉంది. నేను మా చెల్లి మీద ప్రాంక్ చేశాను అనమాట. సో దాని రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇట్స్ ప్రాంక్, జారా ఉంది ఇంట్లో అని చెప్తాను. ఇలా అయితే ఎక్కడికి వెళ్ళలేదు, జారా సేఫ్గానే ఉంది, దాని బేబీస్తో ఉంది, పాలు పెడుతుంది జారా, హ్యాపీగా ఉంది. నేనైతే మా చెల్లికి ప్రాంక్ అనేది చేశాను, ఫస్ట్ ప్రాంక్ ఇది మన ఛానల్లో. సారీ అక్క. అరే నువ్వేమనుకోనంటే నేను ఒకటి చెప్తాను, జారా లోపలే ఉంది, ప్రాంక్ చేశాను. ఏడోక అయ్యో ఉంది, జారా ఫైన్ లోపలే ఉంది, పిల్లలతో ఉంది. ఇప్పుడు గేట్ వేసుకొని వెళ్ళావు కాబట్టి నీకోసమని చెప్పాను, ఇలా చేశాను. సో నెక్స్ట్ టైం అయినా గేట్ వేసుకొని వెళ్తావు కదా, వెళ్తావా లేదా? జారా బాగానే ఉంది, దాని పిల్లలతో ఉంది, షీ ఈజ్ వెరీ ఫైన్. ఓకే, ఈసారి మాత్రం గేట్ మాత్రం వేసే వెళ్ళు, వచ్చేటప్పుడు వేసుకొని రా, ఓకేనా? దగ్గర కాకుండా గెడ పెట్టేసి వెళ్ళు, అసలు నువ్వు గెడ కూడా పెట్టవు.